ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే విదేశాంగ విధానం. ఎస్పెషల్లీ పొరుగు దేశాలతో ఉన్నప్పుడు మరింతగా. బంగ్లాదేశ్ ఏం చేసింది? వాస్తవంగా భారతదేశం ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ నుండి వస్తున్నటువంటి ప్రదేశం ఎక్కడైతే నదులు, కుంటలు, చెరువులు ఇవన్నిట్లో మనం ఏ కంచె వేయలేం. కానీ భూమి మీద ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలలో కంచె వేస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో బ్రతకలేనటువంటి అనేక మంది ఈ దేశంలోకి వచ్చేస్తూ ఉన్నారు కాబట్టి. అయితే దాన్ని వేయడానికి వీల్లేదంటూ బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే పని చూసుకోమని చెప్పింది మన భారతదేశానికి సంబంధించినటువంటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అయినా సరే వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే వాస్తవంగా యుద్ధం చేయాలని రెచ్చగొడుతున్నారు. మనం యుద్ధం చేయలేదు, తిప్పి పంపించాం. స్థానిక ప్రజలు కూడా మనకు అండగా నిలిచారు. దానికి ప్రతిగా అంటూ భారత రాయబారిని పిలిపించి ఇట్లాగ బోర్డర్లో కట్టడానికి వీల్లేదు అంటూ ఓవర్ యాక్షన్ చేసింది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి ఇప్పుడు అదే పనిని భారతదేశం చేసింది. భారతదేశంలో కట్టుకునేటటువంటి సరిహద్దు రహదారికి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు, మీకేం పని, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు అన్నటువంటిది.